ఒంగోలు నగర ప్రజలకు తాగునీరు అందించడంలో పారిశుద్ధ్యం మెరుగుపరచడంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ హెచ్చరించారు. ఒంగోలు నగర కౌన్సిల్ సమావేశం మేయర్ గంగాడ సుజాత అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న దామచర్ల మాట్లాడుతూ వేసవికాలంలో ఒంగోలు నగరంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా తాగునీటి సమస్య ఉంటే యుద్ధ ప్రాతిపదికన ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని సూచించారు. అమృత 2 పథకం కింద 410 కోట్ల రూపాయలతో పనులకు టెండర్లు పిలవనున్నట్టు తెలిపారు. ఈ పథకం ద్వారా రానున్న 2 ఏళ్లలో పూర్తి స్థాయిలో పనులు చేపట్టి నగర ప్రజలకు ప్రతిరోజు తాగునీరు అందించడం జరుగుతుందని తెలిపారు. ఒంగోలు నగరంలో రోడ్లపై చెత్త ఉంటే ఊరుకునేది లేదని దామచర్ల హెచ్చరించారు. నగరంలో దాదాపు 850 మందికి పైగా పారిశుద్ధ్య సిబ్బంది పనిచేస్తున్నారని, ఒక్క పేపర్ రోడ్డుపై కనిపించకుండా చూడాలన్నారు. తాను త్వరలో మాస్టర్ పాయింట్లు తనిఖీ చేయనున్నట్టు తెలిపారు. కార్పొరేటర్లు కూడా తమ పరిధిలోని పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు. ఊరికే జీతాలు తీసుకుని టైంపాస్ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని పారిశుద్ధ్య సిబ్బందికి హెచ్చరికలు జారీ చేశారు. ఒంగోలు నగరంలో అభివృద్ధి పనులు వేగంగా చేస్తున్నామని ఎమ్మెల్యే దామచర్ల స్పష్టం చేశారు. అయితే పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్లు వెంటనే పనులు ప్రారంభించేలా చూడాలని కమిషనర్ వెంకటేశ్వరరావును ఆదేశించారు. టెండర్ దక్కించుకున్న వారికి టైం బాండ్ ఇవ్వాలన్నారు. నిర్ణీత సమయంలో పనులు చేయకుండా తిరిగి టెండర్లు దక్కించుకొని నిర్లక్ష్యంగా ఉంటే అలాంటి కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సంతనూరుపల్లి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. సమావేశంలో 124 అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. నా కార్పొరేషన్ బదులు వర్క్ లాభాన్నప్పుడు నాకు సంపాదించుకున్నా మీకే మీరు వర్క్ అవ్వని చెప్పేది కాంట్రాక్ట్ చెప్పాము. కాంట్రాక్ట్ ఎట్లా చెప్తారు మీరు? ఎలా చెప్తారు మీరు వర్క్ స్టార్ట్ చేసి మీరు అన్ని నోటిఫికేషన్ తెచ్చుకొని మొత్తం కొట్టించండి, మళ్ళీ వర్క్ అప్పుడు మొదలు పెట్టిస్తాం. ప్రతిసారి స్టార్ట్ చేయడానికి వీలు కాదంటే అది కూడా క్లియర్గా చెప్పేస్తాం. ఓపెన్ లేఅవుట్ అని ఇంకా స్టార్ట్ చేసి మీరే నోటిఫికేషన్ తెచ్చుకున్నారు. ఇంకా 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 సమాధానం ఏంటి? మళ్ళీ గాలికి ఎగిరిపోయి రోడ్లను తిరుగుతూ కూడా అందరు మనల్ని క్వశ్చన్ చేసే పరిస్థితి వస్తుంది. అధ్యక్ష, యాక్షన్ కమిషనర్ గారిని అడిగితే డస్ట్బిన్స్ ఫ్రీ అంటున్నారు. ఫ్రీ వల్ల కాదు కదా, ముందు ప్రజల అవగాహన తెచ్చి చెత్త వేయకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. శానిటరీ సెక్రటరీని ప్రజల్ని అందరినీ కూడా కోఆర్డినేట్ చేసి కార్పొరేటర్ కూడా కోఆర్డినేట్ చేసి చేయాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, ఇంతకుముందు మీరు రివ్యూలు పెట్టేవాళ్ళు, ఇప్పుడు రివ్యూలు లేవు. 4 ఏళ్ళ తర్వాత అసలు మమ్మల్ని కార్పొరేటర్గా కూడా మీరు మర్చిపోయారు. అసలు 4 ఏళ్ళ తర్వాత ఇంతకుముందు శానిటేషన్ రివ్యూ, వాటర్ రివ్యూ, ఎమ్మెల్యే గారిని రివ్యూలు పెడుతున్నారు, వాటి ఎవిడెన్స్ ఇస్తున్నారు. కానీ మనం కూడా పాటించారు, వస్తున్నాం వెళ్తున్నాం. అలా కాకుండా ప్రతి దాన్ని రివ్యూ పెట్టండి. ఇప్పుడు చెప్పారు సుమారు 50 పాయింట్లు ఇనాఫికేషన్ చేశారు. ఎన్ని డివిజన్లో 12 డివిజన్లు ఉన్నాయి. 50 డివిజన్లు 12 డివిజన్లో ఇనాఫికేషన్ చేశారు, వర్కులు చేశారు. డివిజన్ వైడ్గా చేసి ఏమున్నాయి సమస్యలు అని చెప్పి మీరు పరిశీలిస్తుంటే మాకు కొంచెం ఆనందం ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, ప్రజల్లోకి పోయి చెప్పడానికి ఉంటుంది. కానీ ఇట్లా శానిటేషన్లో ఉంటే మనకి ఎంత ఇబ్బంది మీరే చెప్పండి. అధ్యక్ష, రివ్యూ మీటింగ్ మేము పెట్టేవాళ్ళం, కానీ ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఎప్పుడు రివ్యూ మీటింగ్ పెడదామన్నా కూడా మీరు అందరూ ఏమవుతున్నారంటే మాకు ఆపడం ఇలా కాదు. ఇది కూడా మున్సిపాలిటీకి సంబంధించి కొంతమంది కార్పొరేటర్లు ఎన్నుకోబడినారంటే ప్రజలకి వాళ్ళు కూడా జవాబుదారు. కాబట్టి వాళ్ళ సమస్య నాకు చెప్పేటప్పుడు నేను మీ దృష్టికి తీసుకెళ్ళాలంటే మీరు నాకు అందుబాటులో ఉండాలి. మీరు పోతున్నాను ఎప్పటి నుంచి అలా జరగకుండా ప్రతి నెల కూడా మనం రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఖచ్చితంగా మీరు ఏ టైం అయినా నేను సిద్ధంగానే ఉన్నాను. కార్పొరేటర్ కూడా వస్తారు. లేకపోతే కాలేజ్ ద్వారా తీసుకుని వెళ్తున్నారు అధ్యక్ష. దానికి 100 రూపాయలు వాళ్ళు ఒక ఇంటికి వసూలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి కొంతమంది ఏందయ్యా గతంలో 50 రూపాయలే కదా అని అడిగితే ఒక 10, 20 అటో ఇటో ఇవ్వండి అమ్మా అని చెప్పి చెప్తున్నారు అధ్యక్ష. ఒకటే కమిషనర్ అడుగుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఎవరినైనా సరే గౌరవ సభ్యులు వాస్తవాలు మాట్లాడారు అధ్యక్ష. ఆటోలో ఇద్దరే ఉంటారు. ఇంతకు ముందు ఏంటంటే మన ట్రైనీలో ఉన్నప్పుడు మున్సిపల్ సిబ్బందిని ఇద్దరు వాడుకునేవాడు. వాడు ఉదయం పనిచేసే సాయంత్రానికి ఇంటికి వెళ్తారు. ఈ రోజు ఏంటంటే కమిషనర్ గారు మన ఎమ్మెల్యే గారు వాళ్ళు ఆదేశించారు. గతంలో 2014-19లో కూడా
రిక్షాల నుండి వసూలు చేసుకుని వాళ్ళ ఇంటికి 30 రూపాయలు అంటే వాళ్ళకి మన మున్సిపాలిటీ దగ్గర 1 రూపాయి కూడా ఇవ్వమని చెప్పా వాళ్ళే వసూలు చేసుకొని వాళ్ళు అంటే ఒక 100 ఇళ్ళు నేర్పండి వాళ్ళకి ఒక 200 2,000 15,000 వస్తాయి చెప్పా ఆ వచ్చిన డబ్బులతో వాళ్ళు జీవనం సాగించేవాళ్ళు. ఈ రోజు వాళ్ళు ఒక ఆటోలో దాదాపు ఒక 10-20 ఆటోలు వచ్చినాయి చెప్పా మా రామనగర్ మరియు అన్నవరపాడు ఏరియాలో సందర్భంగా భాగ్యనగర్ కూడా ఉన్నాయి చెప్పా. వాళ్ళు ఏమడుగుతున్నారంటే మున్సిపాలిటీ నుంచి 1 రూపాయి వసూలు చేయట్లేదు సార్, మీరు ఇళ్ళ దగ్గర ఇప్పించండి అనే మాటలో వాస్తవం ఉంది. కానీ గతంలో చెత్త పన్ను వసూలు చేసినప్పుడు రద్దుపరిచామని చెప్పారు. ఈ రోజు అది పన్ను కాదే చెప్పారు. వాళ్ళు బ్రతకడానికి కోసం వాళ్ళకి ఒక ఇంటికి ఎంతో ఖర్చు పెట్టుకుంటాం, 300 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం, కేబుల్ ఖర్చు పెట్టుకుంటాం, ఎంతో ఖర్చు పెడతాం, 50 రూపాయలు ఇంటికి 50 రూపాయలు వస్తున్నారు. అపార్ట్మెంట్ అది 1 రూపాయి అయిపోతూ వాళ్ళని ఎవరిని 1 రూపాయి లాస్ట్ వీక్ లోనే ఇది చాలా క్లియర్ గా శానిటేషన్ వాళ్ళకి చెప్పారు. ఎక్కడైనా వాటికి వస్తువులు జరిగితే చాలా సీరియస్ ఉంటుంది, వాళ్ళపైన కేసులు కూడా పెడతారని చెప్పాను. సో ఇప్పుడు కూడా ఒకసారి అధ్యక్ష మన ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పాను క్లియర్ గా, లాస్ట్ ప్రభుత్వంలో ఎక్కడైతే ఇదివరకు చెత్త పన్ను వసూలు చేశారో ఈ ప్రభుత్వం చెత్త పన్ను లేదు అని చెప్పేసి మనం చెప్పాము. ఇంత కార్పొరేషన్ లో ఇంత వర్కర్స్ పనిచేసే దగ్గర ఎక్కడైనా కూడా ఎవడో ఒకటి తీసుకుంటాడేమో, మన సభ్యులు చెప్పినట్టు అలాంటి నోటీసులు ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. మీరు క్లియర్ గా చెప్పండి చెత్త పన్ను అనేది లేదు. చెప్పాం సార్, రాజీవ్ కాలనీ నుంచి రాజీవ్ కాలనీ నుంచి ఒక ఇట్లా 50 రూపాయలు చెత్త పన్ను అడుగుతున్నారు, లేదు కదండి అని అడిగింది. చెత్త పన్ను అనేది ఎక్కడా లేదు, దాన్ని పెద్ద ఇష్యూ కాదు. మన దృష్టికి వస్తే ఏదైనా మీ నోటీస్కి వచ్చినా సభ్యులుగా మీరు కూడా కార్పొరేటర్ గా ఉన్నారు, ఏదైనా మీ నోటీస్కి వచ్చినప్పుడు చెప్పండి. ఏరియాలో మీ డివిజన్ లో కూడా చెప్పండి, ఎక్కడ చెత్త పన్ను అనేది లేదు, చెత్త పన్ను ఎవరు ఇవ్వడానికి లేదు అని చెప్పి చెప్పండి, దానికి అయిపోతుంది. అది వరకు డివిజన్స్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే నేరుగా మేయర్ దగ్గర ఇప్పుడు కౌన్సిల్ చెప్పి సభ్యులుగా తెలియజేయాలి. ఎప్పుడైనా సరే నా నోటీస్ తీసుకొచ్చినట్లయితే అది సరిగ్గా చేయకపోతే ఖచ్చితంగా అది మా తప్పే. అది ఎంతవరకు కూడా ఎక్క రోజు కూడా కౌన్సిల్ ఇబ్బంది ఇబ్బంది కాదు అధ్యక్ష, ప్రజల సమస్యలు చర్చించడానికి చెప్పడం వల్లనే గౌరవ శాసనసభ్యులు గారికి కూడా తెలిసింది, దాని మీద చర్యలు కూడా ఆదేశించారు. కాబట్టి మనకు ఈ వేదికలోనే చర్చించడానికి కాబట్టి అధ్యక్ష దాన్ని మనం ఏమి ఇదిగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు అధ్యక్ష. నేను మీ ద్వారా గౌరవ కమిషనర్ గారికి ప్రజలను ఉద్దేశించి ఒక విన్నపం ఇవ్వమని చెప్పండి అధ్యక్ష. ఎటువంటి చెత్త పన్ను కట్టాల్సిన అవసరం లేదని అధికారికంగా మీరు మరి గౌరవ కమిషనర్ గారిని ఇవ్వాల్సింది కోరుకుంటున్నారు అధ్యక్ష. కౌన్సిల్ సబ్మిట్ చేసినట్లయితే వెంటనే దాన్ని రెక్టిఫై చేసేవాళ్ళు వెయిట్ చేస్తున్నారు. చెప్పండి మేడం, ఎక్కడైనా మన గౌరవ కార్పొరేటర్ గోపి చెప్పినట్టు కర్నూలు నుంచి వచ్చి ఒక భార్య భర్త అధ్యక్ష ఇస్తే తీసుకుంటారు అధ్యక్ష. ఎవరిని వాళ్ళు 100 రూపాయలు 50 రూపాయలని ఎవరిని బలవంతం చేయరు అధ్యక్ష. 25 రూపాయలు 30 రూపాయలు ఇస్తే నీట్ గా హ్యాపీగా చేస్తున్నారు అధ్యక్ష. ఎవరిని బలవంతం అయితే పెట్టట్లేదు అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ అడిషనల్ గా మన మున్సిపాలిటీ కార్పొరేషన్ శాసనసభ్యులు వారు దీని మీద క్లారిటీ ఇస్తున్నారు. దయచేసి తదుపరి అంశాలు చర్చించవలసిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష నగరంలో మరి పారిశుద్ధ్య లోపం వస్తుందా లేదనేది కూడా పరిశీలించండి అధ్యక్ష. మన మున్సిపాలిటీతో వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కలెక్ట్ చేస్తున్నటువంటి ఆ చెత్తంతా ఎక్కడ డంప్ చేస్తున్నారు దాన్నే ఖచ్చితంగా మన దృష్టి సాధించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దయచేసి ఈ విషయంలో కూడా కమిషనర్ గారు ఒక మంచి పరిశీలించి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కలెక్ట్ చేస్తున్న చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేస్తే ఖచ్చితంగా అనేక వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఈ విషయానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఇవాళ నాయనపేట మహమూటం రోడ్లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయి ఎంతో ఇబ్బంది పడుతున్న సందర్భంగా వారి దృష్టికి తీసుకురాగానే చాలా పెద్ద మనసుతోటి వాళ్ళు అంగీకరించి దాన్ని యాక్చువల్గా పెట్టింది రోడ్డు 2 సైడ్లు కూడా వైండింగ్ వరకే పెడితే దాన్ని అది కాదు, దాన్ని ఇమీడియట్ గా ఇంకా వైండింగ్ చేయాలి, దాన్ని మంచి సెంటర్ చేయాలని చెప్పి మంచి తలంతో సార్ ఇమీడియట్ గా అటు రంగారెడ్డి చెరువు సైడ్ కూడా 15 అడుగులు వెనక్కి పంపించి దానికి ఒక గోడ కట్టేసి ఇటు సైడ్ కూడా మళ్ళా ఇంకో డ్రైన్ కూడా రైతు బజార్ సైడ్ ఇంకో డ్రైన్ కూడా పెట్టి దాన్ని కూడా పూర్తి వైండింగ్ చేయడానికి ఇమీడియట్ టెండర్ పిలిచి వాటి పనులు కూడా వైండింగ్ పనులు కూడా అయిపోయిన అధ్యక్ష. మననే మన గౌరవ శాసనసభ్యులుగా చంద్రపించి దాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా
వారికి మరొకసారి 35 డివిజన్ పెట్టిన సందర్భంగా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, ఆయన అట్లనే ఆ మంగమూర్లంక రోడ్డుకి మనం టంగుటూరు ప్రకాశపత్ర గారు రోడ్డు నామకరణం చేయడం జరిగింది అధ్యక్ష. గతంలో కౌన్సిల్లోనే యామవంతరం జరిగింది. దాన్ని కూడా వారు దృష్టి తీసుకోగానే అటువంటి మన మొదటి ముఖ్యమంత్రి మన ప్రకాశం జిల్లా వాసి అయినటువంటి ఆయన పేరుతోటి ఇట్లా కాదు ఇక్కడ ఆర్చి పెట్టాల్సిన ఆయన పేరుతోటి అని చెప్పి కూడా దరిదాపులు 70 feet వస్తుంది అధ్యక్ష. అది ఆ 70 feet ఆర్చికి ఆయన కంపల్సరీ మున్సిపాలిటీ నుంచి ఇమ్మీడియట్ గా చేయాల్సిందని చెప్పి కమిషనర్ ఆదేశించడం జరిగింది అధ్యక్ష. దాని కూడా టెండర్ నుంచి ఆ టెండర్ కూడా ఆమోదం అయిపోయింది అధ్యక్ష. త్వరలోనే ఆ వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. తెలంగాణకి ఎంతో సంతోషిస్తూ మాకు ఈ డివిజన్ కి ఇంకా మిగతా వర్క్స్ కూడా ఆయన సహకరించినందుకు మరొకసారి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అంశం 13 ఆమోదం నిమిత్తమంత్రి అంశం అధ్యక్ష. అంశం 13 అధ్యక్ష. ఇది ఆమోదిస్తారు నాన్ స్పెషల్ దాదాపు 50 ఉన్నాయి అధ్యక్ష. అవసరానికి పెట్టో లేకపోతే ఏదో వేయి చర్పించాలి. ఈ అంశం మాట్లాడటం పర్లేదు. ఆటోలు చెడిపోయి పనికిరాని పరిస్థితులు ఉండబట్టే ఇవాళ బయట నుంచి కర్నూలు నుంచి కానీ వాళ్ళ దగ్గర తెప్పించడం జరిగింది అధ్యక్ష. దీనికి రూట్ కాదు అదే తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే మనం తెలుసుకొని మాట్లాడాలా, ప్రతిదీ కూడా గుడ్డిగా బ్లేమ్ చేయకూడదని చెప్పి ఈ సందర్భంగా సభ్యులు కూడా విన్నపించుకుంటూ సెలవు తీసుకుంటారు. కూడా రోజు ట్రాన్స్పోర్టేషన్ ఈ వెహికల్స్ పెట్టాం. మనం ఏంటంటే ఈ వెహికల్స్ సడన్ గా ఆగిపోయినాయంటే దానికి రిపేర్ జేసీబీ ఆగిపోతే దాని స్పేర్ కోర్ట్స్ 1 lakh 2 lakh ఇవన్నీ కొటేషన్స్ లేదంటే నామినేషన్స్ ఇస్తే అది కొద్దిగా ఆ కంపెనీలో ఆ వెహికల్ యొక్క ఒరిజినల్ స్పేర్ పార్ట్ ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ మనం వాటిని రిపేర్ చేయడానికి ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ తోటి మనం రిపేర్ ఏ వెహికల్ ఉందో రిపేర్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అధ్యక్ష. అది ఎక్కువ కాలం ఉండడానికి మన రిపోర్ట్ రావడానికి టైం పట్టిందని ఉద్దేశం అధ్యక్ష. ఆ విధంగా చేస్తే బాగుంటుంది నా సజెషన్ అధ్యక్ష. అభివృద్ధి చేస్తా ఉంటారు, మనందరం గమనిస్తా ఉన్నాం. దానిలో భాగంగా ఒంగోలులో సుందరీకరణ కానివ్వండి, మరియు అదేవిధంగా ఏదైతే శిథిలావస్థలో ఉన్న పార్కులు కానివ్వండి ఎంత అభివృద్ధి చేస్తున్నారో మనందరం గమనిస్తా ఉన్నాం. అభివృద్ధిలో భాగంగా ఏదైతే మున్సిపాలిటీ ద్వారా వర్క్స్ పిలుస్తున్నారో మున్సిపల్ అధికారులు ఒక వర్క్ ని టెండర్ పిలిచేటప్పుడు ఏదైతే ఎస్టిమేట్ కాస్ట్ వేసి దానికి సంబంధించిన వర్క్స్ ఎంత కాస్ట్ అవుతుందో ఒక ఎస్టిమేషన్ కి వాళ్ళు ఒక ఆలోచనకు వచ్చిన ద్వారా టెండర్ పిలవడం జరుగుతూ ఉంటుంది. సహజంగా కాంట్రాక్టులు పోటీ దృక్పథంతో ఒక 3% లెస్ 2% లెస్ 1% లెస్ లేదంటే ఒక 5% వరకు ఎక్సెస్ చేయడం గమనిస్తూ ఉంటాం. ఏదైతే ఈ వర్కులు తీసుకున్నట్లయితే కాంట్రాక్టర్లు పోటీకి వెళ్ళి మరి 17% లెస్ 18% లెస్ 30% లెస్ కూడా వేయటం మనం ఈ 9 నెలల్లో చూసాం అధ్యక్ష. వారు అంత తక్కువకి కోట్ చేసినప్పుడు పనులు నాశరకంగా చేయడం వల్ల గౌరవ శాసనసభ్యుల వారికి కానీ మన కౌన్సిల్ సభ్యులకు కానీ అధికారులకు కానీ చాలా చెడ్డ పేరు వస్తుంది అధ్యక్ష. దాన్ని గౌరవ శాసనసభ్యుల వారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది అధ్యక్ష. దయచేసి అధికారులు కాంట్రాక్టులు పిలిచి పోటీ దృక్పథానికి వెళ్లకుండా అటువంటి అంత ఎక్కువ లెస్ లేకుండా కాంట్రాక్ట్ పనులు చేయవలసిందిగా గౌరవ కాంట్రాక్టులకు కానీ అధికారుల ద్వారా తెలియజేయవలసిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాం అధ్యక్ష. అక్షయమో ఇందాక మన సభ్యులు ఒకరు అన్నారు, ఎమర్జెన్సీగా పెట్టారు, మీరు ఓకే చేశారు, వర్క్స్ ఏమైనా జరుగుతున్నాయా, వర్క్స్ స్టార్ట్ చేశారని కూడా అడిగారు. మనమేమో ఎమర్జెన్సీ ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంటుంది, అక్కడ ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారో అని ఎమర్జెన్సీగా మనకు లెటర్ పిలుస్తున్నారు. పిలిచినప్పుడు వాళ్ళ లెస్లు 17%, 30%, 20% వేసి వాళ్ళ అగ్రిమెంట్ అయిన తర్వాత కూడా వాళ్ళ పని మొదలు పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారు. 5 నెలలు అయినా కూడా మన వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉన్నారు, వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. దానికోసం అని చెప్పేసి మన సభ్యులంతా ఉన్నారు కాబట్టి దాన్ని ఒకటి ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి కూడా కమిషనర్ గారు కోరుతున్నా. మీరు ఎప్పుడైతే టెండర్కి పిలుస్తారో వాళ్ళు ఎంత లెస్ చేస్తారో అనేది అది వాళ్ళకి సంబంధించింది ఆన్లైన్ కాబట్టి వాళ్ళు చేయండి. కానీ అగ్రిమెంట్ అయిన తర్వాత కానీ పని మొదలు పెట్టకపోతే సర్టన్ టైం పెట్టండి, 15 days 20 days టైం పెట్టండి. ఆ టైం కల్లా వాళ్ళు మొదలు పెట్టలేదంటే ఆ వర్క్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇమీడియట్గా పిలవండి. ఏదైతే వాళ్ళు ఈఎంటీ కట్టారో దాన్ని కూడా క్యాన్సిల్ చేయండి. సేమ్ టైం కానీ మళ్ళా రిపీట్ చేస్తా 3 సార్లుగా రిపీట్ చేశారంటే ఆ కాంట్రాక్ట్ బ్లాక్ లిస్ట్ కట్టండి, ఇన్ఎలిజిబిలిటీ చేయండి. కార్పొరేషన్లో ఒకసారి వర్క్ చేసినా కూడా వాళ్ళు ఇన్ఎలిజిబిలిటీ చేయండి.
అప్పుడు కరెక్ట్గా జరుగుతుంది, పని బాధ్యతగా జరుగుతుంది. ఈ టైంలో మనకి టెండర్ల పనులు జరుగుతుంది. దానికి కూడా ఒక బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అనేది మాకు కూడా జరుగుతుంది. ఇది సీరియస్గా తీసుకుంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేయర్ గారిని సభ ద్వారానే అది కూడా పెట్టి చేసేస్తే దాని ఇంప్లిమెంట్ పెట్టండి. దాని విధంగా సిస్టమ్ కూడా కరెక్ట్ అవుతుంది. ఏదైతే వర్క్ జరుగుతుందో దాంట్లో క్వాలిటీ మెయింటైన్ చేయాలని అడుగుతున్నా అధ్యక్ష. నాసిరకం పనులు నివారించాలని అడుగుతున్నా అధ్యక్ష. దానిపై అధికారులు తమ పర్యవేక్షణ చేయాలని అడుగుతున్నా అధ్యక్ష. గౌరవ సభ్యులు అవగాహన లేకుండా మాట్లాడటం చాలా దారుణం అధ్యక్ష. చేయకపోతే వాళ్ళది టెండర్ క్యాన్సిల్ చేసి చర్యలు తీసుకుంటారు. మామూలుగా జనరల్గా ఎవరైనా తీసుకుంటారు. ఎలక్ట్రికల్ ఐటీఐ కానీ ఎలక్ట్రికల్ డిప్లొమా ఉంటాయి కానీ ప్రైవేట్ ఏజెన్సీ తీసుకుంటారు. చేయకూడదు. ఎలక్ట్రికల్ సర్టిఫికేట్ ఒకసారి చూస్తాం, వెరిఫై చేస్తాం. టెక్నికల్గా ఉండాలి. డిస్ట్రిక్ట్ లైబ్రరీ వద్ద ఈ వాల్స్ డిమాలిష్ చేశారు, కానీ వర్క్ ఒక వారం రోజుల నుంచి ఆగిపోయింది అధ్యక్ష. ఏదైతే ఈ వర్క్స్ ని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా తొందరగా పూర్తి చేయవలసిందిగా మీ ద్వారా కమిషనర్ గారిని కాంట్రాక్ట్ కన్సర్న్ లెటర్ ఇచ్చారు. ఇది లైబ్రరీ వాళ్ళు కానీ తర్వాత పాత శిశు వైద్యశాల 3 days కాదు సార్. ఈ మధ్య 6 రోజులు ఏదనుకుంటే నాకు ఫోన్ చేసినా నేను చేశాను సార్. 3 సార్లు మీకే కంప్లైంట్ చేశాను. మీ నెంబర్ తెలియక పద్మజ గారి డిఏ గారిని అడిగితే మీ నెంబర్ ఇచ్చారు. ట్యాంకర్లు మాత్రం ఎందుకంటే మంచి నీళ్ళకి అవే, వాళ్ళకి వాడుకోవడానికి అవే సార్. నీళ్ళు కూడా గౌరవనీయులు రామచంద్ర చంద్ర గారికి, అలాగే మన ఒంగోలు ఎంపీ బాబు శ్రీనివాస్ రెడ్డి గారికి ఒంగోలు ప్రజల తరఫున శిరస్సు పాదాభివందనం చేస్తారు. ఈ యొక్క విషయాన్ని గౌరవంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే నగరంలోని ఒక 4 సంవత్సరాల నుంచి నేను కౌన్సిల్ వస్తున్నాను, పోతున్నాను. అభివృద్ధిలో నెంబర్ వేయకుండా ప్రతి సెంటర్ మన చెప్పుకుంటూ పోతే కొత్తపేట బస్ స్టాండ్ కావచ్చు, రైల్వే స్టేషన్ పోయే దారి కావచ్చు, సంతపేట సంబంధించిన వీధులు కావచ్చు, అదేవిధంగా నెల్లూరు బస్ స్టాండ్ సంబంధించిన లైన్స్ కావచ్చు, మన పక్కన సంబంధించిన సంస్థలు కావచ్చు, రోడ్స్ కావచ్చు, కొత్తపేట మార్కెట్ కావచ్చు, కర్నూలు రోడ్డు సంబంధించిన సమస్యలు కావచ్చు, అంత చక్కగా ఎమ్మెల్యే రామచంద్ర చంద్ర గారికి మరొకసారి మన సభకుండా అభినందనలు ఉత్తూరులో. అదేవిధంగా బాలకృష్ణలోని ఎన్నో సంవత్సరాల నుంచి ప్రారంభమైన చట్టసభకు వాళ్ళ ఎదురు తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్పమని నాకు చెప్పారు. మా అడుగు తరఫున కూడా పనిచేస్తుందని ప్రకటన జరిగింది. అదేవిధంగా బీజేపీ వాడు కలిసి ఎన్డీఏ కూటమి ఏర్పడింది కాబట్టి చరిత్ర సృష్టించింది 26 సీట్ తోటి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ 100% సాధించింది. ఇవాళ రాష్ట్రంలో గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కలిసి 2047 విజన్ తోటి పనిచేస్తున్నారు. అదే విజన్ తోటి ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే గారు అయితే శాసనసభ్యులు గారు కూడా ఎక్కడెక్కడ ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ 2040 దృష్టిలో పెట్టి విజన్గా పనిచేస్తున్నారు. కానీ కొన్ని విషయాలు ఎందుకంటే నేను ఇంత విషయం చెప్పడానికి గల కారణం ఏంటి అధ్యక్ష, ఇంతకుముందు కూడా పార్క్ విషయం అయితే ఇట్లాగే చిన్న చిన్న విషయాలు 2-3 విషయాలు తీసుకెళ్ళినా కూడా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళట్లేదా, లేదా మీకు కుదరగా తీసుకెళ్ళట్లేదా అని నాకు అర్థం కావట్లేదు. అంటే అంటున్నానంటే ప్రతిసారి ఇది కాదు, నేను 10 నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు మా సమస్యను తీసుకెళ్ళట్లేదు అంటే ఎందుకు అర్థం కావట్లేదు. ప్రతిసారి నేను తిరగటం, ఇదిగో పంపిస్తున్నా అని చెప్పడం, గతంలో 3వ సంవత్సరం బెదిరించి పని చేయించుకున్న పరిస్థితి 4 లక్షలు పంపిణీ చేయించుకున్నాను గత గవర్నమెంట్. కానీ ఇప్పుడు వచ్చినాక బతిలాడుకుంటున్నా కూడా వర్క్ రావట్లేదంటే ఏంది అర్థం కావట్లేదు అధ్యక్ష. అంటే మనం ఎక్కడికి పోతున్నామో, ఎవరికి పని చేస్తున్నా అర్థం కాని పరిస్థితి ఉంది ఈరోజు. అంటే మేము గవర్నమెంట్లో ఉన్నామా, లేకపోతే మా మాట పట్టించుకోవట్లేదా, లేదా మేము లెక్కలేదా, మాకు అర్థం కావట్లేదు. గౌరవ సభ్యుల వారికి ఒక చిన్న వర్క్స్ ఎందుకు అసంతృప్తిగా ఉన్నాడు అనేది ఎప్పుడు వస్తారో తెలిసే ఛాన్స్ సార్. గతంలో కూడా కొన్ని ఎంక్రోచ్మెంట్స్ అన్నప్పుడు నేను వెళ్ళాను సార్. ఎక్కడ ఎవరు ఏ వార్డు కార్పొరేటర్ పిలిచినా కూడా మేము వెళ్తున్నాం సార్. సో ఇప్పుడు ఒక
పార్క్ ఒక ఇష్యూ ఉంది, అది కూడా ఈ వారంలో చూస్తాం సార్. అది కూర్చొని దాన్ని ఇమ్మీడియట్గా సార్ట్అవుట్ చేయండి, లేదంటే సభ్యులు కూర్చోబెట్టుకుని చెప్పండి సార్. ఇప్పుడు చిన్న ఇష్యూ ఎక్కడ పోతుంటుంది, పెద్ద పెద్దది వెళ్తుంది. ఇప్పుడు దాన్ని అక్కడ ఏం జరుగుతుందో, ఆయన ఏం అడిగాడో, మీరేం చెప్పారు అనేది మాకు తెలవుతుంది. ఇప్పుడు దాన్ని ఎక్కడికి పోయింది, ఎందుకు చేయట్లేదు, రాజ్యం ఎలక్షన్ దాకా పోయింది, చంద్రబాబు నాయుడు చేతి దాకా పోయింది, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చేదాకా పోయింది. చూసారా, చిన్న ఇష్యూది మీ ఇద్దరి మధ్యలో జరిగిన సంభాషణ, దాన్ని ఇప్పుడు మీటింగ్లో కాదు. ఏదైనా కానప్పుడు అదేనా అడిగింది, ఏదైనా కాలేదు అన్నప్పుడు దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఇది కూడా చేయలేము, ఇది అడిగారు చేస్తున్నాం అని చెప్పండి. దాంట్లో ఏముంది, మనకి తెలిసే ముందు దాకా నేను పోయినసారి కూడా చెప్పాను, ఎన్నికలు అనేది ఎలక్షన్ ముందు దాకా పార్టీలైనా పోలైనా. ఈరోజు కార్పొరేటర్గా గెలిచిన తర్వాత కార్పొరేటర్ అయినా ఎమ్మెల్యే అయినా ఎవరైనా కూడా మన పరిధిలో మనం ఏం చేస్తున్నాం సమాజానికి అనేది మనం ఇంపార్టెంట్. దాని బేస్ మీద పార్టీలు అనేది లేకపోతే రకరకాల పార్టీలు ఉంటారు. అది కూడా చేస్తాను. మన ప్రభుత్వంలో ఆ స్పైస్ అనేది మనం నిర్మిస్తే బైపాసింగ్ పేట ఒక మార్పు లేదు. వాటిని త్వరితగా వర్క్ చేస్తే రేపు, ఎందుకంటే మళ్ళీ మేము రేపు గేట్ వచ్చేటప్పటికే 6 తారీఖు చేశారు. 9/4/20 బాగా గౌరవ సభ్యులందరూ సహకరించి అన్ని ఆమోదం తెలిపినందుకు సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారిని మాట్లాడుతున్నారు. మొత్తం దానికి పూర్తిగా మీరు రెక్కర్ చేయించి దాన్ని పూర్తిగా మనకి బడ్జెట్ కేటాయించాలని మీ తరఫున నేను కోరుతున్నా ఉన్నా. అలాగే మనకి ఇప్పుడు దాదాపుగా వారి ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా మన కార్పొరేషన్ డెవలప్మెంట్ కోసమే సాయశక్తిగా ప్రయత్నిస్తూ గవర్నమెంట్ నుంచి మనకు మంచి తేవడానికి ఎంతగానో కృషి చేస్తారు. కాబట్టి మరి మన కార్పొరేషన్ తరఫున మన ఎమ్మెల్యేలు ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మాట్లాడారు. కొన్ని విషయాలు కూడా మేజర్ విషయాలు వచ్చేసి డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, అదేవిధంగా వర్క్స్ ఏదైతే మనం టెండర్కి తీస్తున్నామో అది గేట్ అవుతాం. ఈ 3 అంశాల మీద మేజర్గా కొన్ని అంశాల మీద మన వాళ్ళు కూడా మాట్లాడారు. దాని మీద ఇందాక మనం ఒకటి ఏదైతే టెండర్ వస్తుందో దాన్ని క్లారిటీ కూడా ఇచ్చాము. వాళ్ళకి సర్టన్ టైం ఇచ్చేసి ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కూడా నేను అడుగుతున్నాను. ఎవరైతే వర్క్స్ తీసుకున్న వాళ్ళు ఆన్ టైంలో కంప్లీట్ చేయకుండా, క్వాలిటీగా కంప్లీట్ చేయకుండా లెస్ చేసుకొని మళ్ళీ నేను లాస్ అవుతానని చెప్పేసి వర్క్ స్టార్ట్ చేయకున్నారో అది షార్ట్ టైమే పెట్టండి. 15 days or 20 days పెట్టేసి వర్క్ స్టార్ట్ చేయకపోతే అది క్యాన్సిల్ చేయండి. 3 times చూడండి. అట్లా కూడా మళ్ళీ కంటిన్యూ అయితే వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టేసి రెండోసారి వాళ్ళు అటెండ్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత దాని మీద ఉంటే అది ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అది కోరుతా ఉన్నాం. రెండోది వచ్చేసి ఈరోజు శానిటేషన్ని మేజర్ ప్రాబ్లంగా ఉంది. పోయే కొద్ది కొంత బాగుంది. ఈ 2 నెలల నుంచి మళ్ళా కూడా శానిటేషన్ కరెక్ట్గా చేయలేకపోతున్నారు. ఈరోజు దగ్గర మనకు వచ్చే లోపలికి 5 డివిజన్స్ కింద మనం బైఫర్కేట్ చేసాం. 5 డివిజన్స్కి వచ్చేసాము. ఈరోజు 8 మంది పనిచేస్తూ ఉన్నారు. ఆ తర్వాత అది కూడా చాలని చెప్పేసి మళ్ళీ 150 మందిని మళ్ళీ వర్కర్స్ తీశారు. ఇంతమంది పనిచేస్తున్నా కూడా మనకి శానిటేషన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? మనకి క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు ఇంకా కొంతమంది పాత వాళ్ళ జీతాలు తీసుకొని పనిచేయని వాళ్ళు, లేకపోతే ఇలాంటివన్నీ కూడా మళ్ళీ ప్రాక్టీస్ జరుగుతూ ఉన్నాయి. దాన్ని రెక్టిఫై చేయలేకపోతాం. దానికోసం అని చెప్పేసి నేను కూడా ఆలోచనతో ఈరోజు ఏదైతే డివిజన్స్ ఉన్నాయో, శానిటేషన్ డివిజన్స్ 5 ఉన్నాయో, ఒక్కొక్క డివిజన్ కింద ఎన్ని డివిజన్స్ పరిధి ఉందో దాన్ని జిగ్జాగ్ చేయమని చెప్పేసి చెప్తా ఉన్నా. వితిన్ 10 days లోపల ఇదివరకు ఒక డివిజన్లో శానిటేషన్ చేసే వాళ్ళందరినీ 5లో వేయటం, 4లో వేయటం, వర్కర్స్ తోటి అన్నీ కూడా జిగ్జాగ్ చేయండి. ఈవెన్ శానిటేషన్ ఇన్స్పెక్టర్లు కూడా జిగ్జాగ్ చేయండి. ఎందుకని కరెక్ట్గా ఆన్ టైంకి వీళ్ళు 5 గంటల నుంచి 10 గంటల లోపల మనకు పని అవ్వాలి. ఖచ్చితంగా 5 గంటలకి వాళ్ళంతా అటెండెన్స్ ఉండాలి. ఈ అటెండెన్స్ ఎంతమంది వస్తున్నారు, ఒకరికి అటెండెన్స్ జీతాలు తీసుకోవడం కాదు. ఒక్కొక్కరికి 22,000 జీతాలు ఇస్తూ ఉన్నాం. వాళ్ళు 5 గంటల నుంచి 10 దాకా చేయాలి. ఈవినింగ్ మళ్ళా 4 to 7 చేయాలి.
5 చేయాలి. 2 to 5 చేయాల్సి ఉంటే మళ్ళీ ఇంకా రోడ్డు మీద అంతా ఎందుకు చెత్త ఉంటుంది, చెత్త తీసుకొచ్చేమో వాళ్ళు ఇష్టంగా తీసేసి ఆ ట్రాక్టర్ మీద వేయకుండా రోడ్డు మీద వేయటం, ఆ రోడ్డు మీద వేసి ఏమో ఆ కుక్కలో లేకపోతే ఏదైనా వచ్చేసి అంతా కూడా వేసి పడేయటం, ఇవన్నీ ఆ ఇన్స్పెక్టర్లు ఏం చేస్తున్నారు. శానిటేషన్ చూస్తున్న అతను మన ఏసీ గారు ఏం చేస్తున్నారు. ఆయన కొత్తగా వచ్చినా మనకి ఇంప్రూవ్మెంట్ లేకపోతే దాన్ని ఏం చేయాలి. అందుకని దీంట్లో మొహమాటం ఏం లేదు. అందరం కూడా మనకు కావాల్సింది, ఇక్కడ ఉండే సభ్యులు కూడా అందరం కావాల్సింది టౌన్ వాతావరణం బాగుండాలి. చెత్త ఇమీడియట్గా మనం డంపింగ్ యార్డ్కి వెళ్ళాలి. ట్రాక్టర్లు కావాలంటే పెంచుకొని మనం ఇమీడియట్గా 10 గంటల కన్నా అన్ని ఏరియాలో తీసుకొని డంపింగ్ యార్డ్కి వెళ్ళాలి. దాన్ని ఇమీడియట్గా మనం డిశ్చార్జ్ చేయండి వర్కర్స్ని. అదేవిధంగా మనం పోయినసారి అనుకున్నాం అటెండెన్స్ ఒక దగ్గర వేసేది కాదు. ఏ డివిజన్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఉన్నాడో వాళ్ళ దగ్గరే వేయాలి. సిస్టమ్ మార్చండి. సెక్రటేరియట్లోనే శానిటేషన్ ఇన్స్పెక్టర్ దగ్గర ఎవరైతే ఆ డివిజన్లో 9 మంది ఉంటారో 10 మంది ఉంటారో వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా అక్కడ వాళ్ళు వేయాలి. అక్కడ వేస్తేనే వాళ్ళు అటెండెన్స్కి వచ్చారా లేదా. అదే కానీ 3 సార్లు 4 సార్లు రిపీట్ అయ్యారు అంటే రాలేదు అంటే వాళ్ళని కూడా తీసేయండి. మొహమాటం లేకుండా చేయాలి. కమిషనర్ గారు మాత్రం సీరియస్గా చెప్తున్నారు. ఎందుకంటే మనం చేస్తుంది ప్రజలు బాగుండాలి, అందరికీ పేరు రావాలన్నా కూడా మనం చేయాల్సిన కరెక్ట్ నిర్ణయాలు కొన్ని తీసుకోవాలి. మీరు అలానే మనం ఏదో చెప్తున్నారులే పోతున్నారులే మన వాళ్ళు అలవాటు పడతారు. అయిపోయింది 10 months అయిపోయింది. 10 months జరుగుతుంది. 10 monthsలో వాతావరణం ఇంకా మారకుండా ఇంకా ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉంటాం, అది కరెక్ట్ కాదని చెప్పేసి తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతిరోజు ఇంట్లో చెత్త తీసుకెళ్ళటం, అదేవిధంగా డస్ట్బిన్స్ కూడా పెద్దవి కూడా ఆర్డర్ ఇచ్చేయండి. పెద్ద డస్ట్బిన్స్ ఎక్కడెక్కడ కార్నర్లో ఉన్నాయో ట్రాక్టర్ రావడం లేట్ అయినా కూడా డస్ట్బిన్లో వేసేటట్టు బయట విడిగా కవర్లో పెట్టకుండా. మొత్తం 858 మంది ఉన్నారు. 858 వర్క్ చేస్తే ఒక పేపర్ రోడ్డు మీద కనపడదు. దీంట్లో ఎంతమంది ఊరకనే కూర్చుంటున్నారా, దాంట్లో మన వాళ్ళు ఎట్లున్నారా, ఇంజనీర్లు ఎలా ఉన్నారో కూడా మీరు సీరియస్గా తీసుకుంటారు. కాబట్టి డ్రైన్స్ క్లియర్ చేయటం, బ్లీచింగ్ చేయటం, చెత్త తీసుకెళ్ళటము. మేము కూడా 5 గంటలకు మేము కూడా ఎప్పుడో శరంగా వస్తుంటాం, విజిట్కి వస్తాం. మాది కంపెనీలు ఉన్నాయి కాబట్టి మన దాకా లేదు. రేపు వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తాం. మన సభ్యులు కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు కూడా మీ డివిజన్స్లో 5 గంటలకి ఎప్పుడైతే వీళ్ళు వస్తారో మీరు కూడా అటెండ్ అవ్వండి. సడన్గా అటెండ్ అవ్వండి. ఎవరన్నా వస్తున్నారా లేదా, లేకపోతే జరుగుతుందా లేదా, జరగకపోతే మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. మీరు కంప్లైంట్ ఇవ్వండి. మనం కూడా పోతేనే వర్కర్స్ కూడా పనిచేస్తారు. వర్కర్ మీద కోపమో లేకపోతే ఇంకోటో కాదు. వర్కర్స్ అయినా పర్మనెంట్ వర్కర్స్ అయినా ఎవరైనా సరే మన బాధ్యత మనం చేయాలి, రెస్పాన్సిబిలిటీ అది. అది చేయకుండా ఊరికే జీతాలు తీసుకొని టైం పాస్ చేసుకుందామంటే కుదరదు. ఎవరైనా కూడా పర్మనెంట్ ఎంప్లాయ్ అయినా సరే దీనికి రేపు ధర్నాలు పెట్టో లేకపోతే ఇంకోటి పెట్టో కొన్ని ఎన్ని చేసినా ఎన్ని టాలరేట్ చేసేదే లేదు. మనకు కావాల్సింది క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలి. ఒక పేపర్ కనపడకూడదు. మీరు ఇమీడియట్గా డిశ్చార్జ్ చేయండి. దాన్ని చేసేసి దీన్ని ఇంప్లిమెంట్ చేసి ఎవరు ఎక్కడ అనేది కూడా మాకు కూడా పంపించండి ఒక కాపీ. ఆ ఇన్స్పెక్టర్ కూడా అట్లానే మార్క్స్ డిశ్చార్జ్ చేయండి. వర్కర్స్ ఎవరు అటెండెన్స్ కూడా ఏ రోజు ఆ రోజు వాట్సాప్ పెట్టేటట్టు కూడా ప్లాన్ చేయండి. ఎవరైతే ఇన్స్పెక్టర్ ఉన్నాడో మనకి సచివాలయం ఉందో ఆ 10 మంది వచ్చిన తర్వాత ఫోటో తీసి పంపించండి. దాన్ని కూడా మార్క్ చేసేసి స్కానర్ పెట్టించేస్తాం. ఇంకా కూడా దాంట్లో వీళ్ళే సంతకాలు పెట్టుకుని మార్క్ చేస్తే స్కానర్ పెడతాం. ఫోటో ఐడి రావాలి, టైం పడేటట్టు అవి కూడా పెట్టించేస్తే సరిపోతుంది. టెక్నాలజీ కూడా మనం వాడుకోవాలి. రెండోది వచ్చేసి మనకి వాటర్ ఇష్యూ కూడా మనకి గ్రీనిష్గా వస్తుందని చెప్పాం. దాని మీద పోయినసారి కూడా ఇరిగేషన్ వాళ్ళతో కానీ మన వాళ్ళతో కూడా కూర్చున్నాం. ఆ గ్రీనిష్ది స్మెల్ది ఎక్కడ వస్తుంది, ఏం ప్రాబ్లం వస్తుందో కూడా దాన్ని కూడా మాట్లాడిన తర్వాత మన వాటర్ కూడా శాంపిల్ పంపించాం, టెస్ట్ చేయించాం. ఆ వాటర్ గ్రీనిష్ వస్తుందే కానీ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేదని చెప్పేసి మనకి మెడిగా రిపోర్ట్ కూడా వచ్చింది. ఆ రిపోర్ట్ కూడా గ్రీనిష్ వాటర్ అనేది ఇప్పుడు మనకి తీసుకుంటుంది. మనకు రామతీర్థం నుంచి వాటర్ రాలేదు కాబట్టి గుల్లకమ్మ నుంచి మనం వాటర్ తీసుకుంటున్నాం. ఆ గుల్లకమ్మలో అది వాటర్ థిక్నెస్ వల్ల కానీ వాటర్ కలర్ వల్ల కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. దాన్ని కూడా ఖచ్చితంగా తొందరలోనే దాన్ని స్ట్రీమ్లైన్ చేస్తాము. దాన్ని కూడా సార్ట్అవుట్ చేసిన తర్వాత నీళ్లు కరెక్ట్ అవుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాము. రెండోది వచ్చేసి దాంట్లో అక్కడక్కడ పైప్ లైన్ ప్రాబ్లం అనేది ఈరోజు టెండర్ పిలుస్తూ ఉన్నారు. అమృత్ 2 ఏదైతే పాత ఉందో అది క్యాన్సిల్ చేసి
మళ్ళీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 50% సెంట్రల్ గవర్నమెంట్ 50% స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటట్టుగా దాన్ని మళ్ళా మాట్లాడి స్టేట్లో అమృత్ అన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయినప్పుడు అక్కడ సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడి అన్నీ కూడా క్యాన్సిల్ చేసి వాళ్ళు శాంక్షన్ చేయించారు. దాన్ని కూడా టెండర్ పిలుస్తూ ఉన్నారు. ఆ టెండర్లో మొత్తం మన జిల్లా అంతా కూడా నియోజకవర్గాలు కలిసి 1000 కోట్ల దాకా అమృత్ 2 ఉన్నాయి. దాన్ని టెండర్ పిలుస్తూ ఉన్నారు. టెండర్ అయిపోయిన తర్వాత అది కూడా మొదలు పెడితే ఏదైతే ఇదివరకు 1.5 ఇంచ్ ఉందో పైప్ లైన్ అని కూడా 3 ఇంచుల పైప్ లైన్ మళ్ళీ 25 ఇంచెస్ మనకు ప్రాబ్లం లేకుండా అన్నీ కూడా పైప్ లైన్ కొత్త అయిపోతూ ఉన్నారు. దాంతోపాటు ఓవర్ హెడ్ ట్యాంక్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఫిల్టర్ బెడ్లు కానీ ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో దాన్ని అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దాన్ని ఖచ్చితంగా ఒక 2 ఇయర్స్ తర్వాత అయినా మనం ఏదైతే ప్రామిస్ చేసామో అది ప్రతిరోజు మంచినీళ్ళు అనేది ఒక్కొక్కరికి ఇంకా ప్రాబ్లం అనేది లేకుండా దాన్ని కూడా తొందరలోనే చేయబోతున్నాం అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని అన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసుకోండి. అదేవిధంగా వాటర్ ట్యాంకర్స్ కూడా ఇష్యూస్ ఉన్నాయి. వాటర్ ట్యాంకర్స్ కూడా పోయినసారి కూడా మేము చెప్పాము. ఈ వాటర్ ట్యాంకులలో సగం పోయటం, సగం వేరే వాళ్ళకి తీసుకెళ్ళటం, లేకపోతే డ్రమ్ములు పోసినప్పుడు డబ్బులు అడగటం, ఇలాంటివన్నీ చేస్తే వాటర్ ట్యాంక్ వాళ్ళు కూడా ఆపాల్సిన అవసరాలు ఉంటాయి. ఇవాళ వాటర్ ట్యాంక్ పని కానీ శానిటేషన్లో వర్కర్స్ పనిచేసేవాళ్ళు కానీ 100 మంది ఉన్నారు. దేనికి కలువు కాదు. ఈ ట్యాంకర్ రోడ్ కరెక్ట్గా ఉంటే ఆ ట్యాంకర్ రోడ్ ఉంటాడు, లేకపోతే ఇంకో ట్యాంకర్ రోడ్ని వస్తారు, వాళ్ళు పెడతారు, వాళ్ళని ఇస్తాం. వాళ్ళు కూడా సిస్టమేటిక్గా ఉండాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నా. ఈ వాటర్ చూసే ఎవరున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పేసి కూడా నేను మళ్ళా కూడా చెప్తున్నా. వాటర్ది చూసేవాళ్ళు మన ఎంఈ గారు దగ్గర ట్యాంకర్స్ వాళ్ళకి ఎన్ని కావాలని పంపించండి. అంతేగాని వాళ్ళకి డబ్బులు ఇస్తేనే ట్యాంకర్ల పోటాలు ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి వచ్చింది అంటే దాని మీద కొంచెం సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది. అది ఒకసారి చూసుకొని జాగ్రత్తగా చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. దీన్ని కూడా శానిటేషన్ది కూడా మన ఏసీ గారు దాని మీద సీరియస్గా తీసుకోండి. మన పిచ్చయ్య కూడా ఉన్నాడా, పిచ్చయ్య నువ్వు ఆ తర్వాత ఇన్స్పెక్టర్లు ఇదంతా కూడా తీసుకొని ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళండి. మీరు కూడా 5 గంటల కల్లా ఫీల్డ్ లెవెల్లో మీకు వచ్చినవన్నీ కూడా తిరగండి. మీరు కూడా బైఫర్కేట్ చేసుకోండి. 15 డివిజన్లో లేదా 40 డివిజన్లో 20 డివిజన్లో చేసుకొని 5 గంటల నుంచి 10 గంటల దాకా గ్రౌండ్ లెవెల్లో ఉండాలి. గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ కూడా మనకు జరగడానికి లేదు. మెయిన్ రోడ్స్ డివిజన్లో కూడా చెత్త అనేది కనపడకూడదు, చెప్తున్నాను. రెండోది వచ్చేసి మనకి స్పెషల్ డ్రైవ్ పెట్టుకున్నాం. స్పెషల్ డ్రైవ్ ఇప్పుడు అయిపోయింది. ప్రతి 3 నెలలకి రివర్స్ జరుగుతూ ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఎంపీ గారు రీషెడ్యూల్ చేసి అది సైక్లింగ్ ఆపకూడదు, సైకిల్ కంటిన్యూ చేస్తాం. ఈ వారం ఒక డివిజన్ చేసామంటే 3 months మళ్ళీ ఆ వారం రావాలి, మళ్ళీ 3-4 days మళ్ళీ అక్కడ జరగాలి. అప్పుడు ఏమవుతుందంటే రోజు చేసే దాంతో పాటు ఇంకా స్పెషల్గా జరుగుతుంది కాబట్టి క్లీన్గా ఉంటుంది. ఇవన్నీ కూడా సీరియస్గా తీసుకోండి. దీన్ని అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయండి. అందరికీ ఇబ్బంది లేకుండా రూల్స్లో పెట్టేటట్టుగా దాన్ని ఇమీడియట్ 2 daysలో రెక్టిఫై చేసేటట్టుగా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. దాన్ని చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఎవరైనా వచ్చి మనకు కంప్లైంట్ ఇచ్చేది కాకుండా మనం ఆన్ వాట్సాప్లోనే చూసుకొని దానికి ఎప్పటికప్పుడు మనం కంప్లీట్ చేసుకొని రెక్టిఫై చేసుకునే విధంగా మనం ముందుకెళ్ళడానికి కూడా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అందరు సభ్యులకు కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా అధికారులకు కూడా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళు ఇంకా కూడా మనం కష్టపడాలి. 10 నెలలు అయిపోయింది, ఇంకా మార్పు అనేది రావాలని చెప్పేసి మరోసారి కోరుకుంటూ మేయర్ గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసి సెలవు. థ్యాంక్ యూ సార్. మీటింగ్ చాలా బాగా జరిగింది. అనేక విషయాలు, ఎన్నో విషయాలు ఆమోదం తెలిపారు. బ్రీఫ్గా దామచల జనార్దన్ గారు చాలా విషయాలు సూచనలు చేశారు. దాన్ని కూడా నేను సపోర్ట్ చేస్తూ మంచి సూచనలు చేశారు. అధికారులు దాన్ని గుర్తుపెట్టుకొని రాబోయే కాలంలో ఇంప్లిమెంట్ చేసి మన సర్వీసెస్, మున్సిపల్ సర్వీసెస్ అన్ని ఇంప్రూవ్ చేయాలని మరీ కోరుకుంటున్నాను. 1-2 విషయాలకు వస్తే డిఎఫ్ఆర్ ఫండ్స్ 5.59 crores నేను ప్రత్యేకంగా వెళ్ళి మన మినిస్టర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి దాన్ని అప్రూవల్ అతి త్వరగా తీసుకొని వస్తాను. అదే కాకుండా మా 4 divisions అండ్ 2 R divisions ఖచ్చితంగా ఫండ్స్ ప్రపోర్షనేట్గా మాకు ఇవ్వాలని మరీ కోరుకుంటున్నాం. అంటే 10% ఆఫ్ ద అన్ని విషయాలను తప్పకుండా. ఎందుకంటే లేకపోతే విజయ్ కుమార్ ఎక్కువ రూరల్ ఏరియాస్లో
కాన్సన్ట్రేట్ చేసి ఒంగోలు వదిలేస్తారని చెప్తారు. అందుకని ఖచ్చితంగా చేయాలని మేము అడగకుండానే అది ఆ ప్రొపోర్షన్ మెయింటైన్ చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ డెవలప్మెంట్ విషయాల్లో ఈ శానిటేషన్ విషయాలలో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం, ఎందుకంటే మాది గ్రోయింగ్ ఏరియా కాబట్టి కొద్దిగా ప్లానింగ్ అవసరం. ఎక్కడ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు డీవియేషన్స్ లేకుండా, రోడ్ ఎంక్రోచ్మెంట్స్ లేకుండా కరెక్ట్గా చేయాలని కోరుకుంటూ ఏ విషయంలో, ఎందుకంటే నాకు దగ్గర 20,000 ఓటర్స్ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నారంటే హాఫ్ మండలు ఖచ్చితంగా మీరు ఒంగోలు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు సర్ప్రైజ్ విజిట్స్ అవన్నీ చేసేటప్పుడు కూడా మాకు కూడా ఇన్ఫార్మ్ చేస్తే అప్పుడప్పుడు మేము కూడా దాంట్లో పాల్గొని తెలుసుకుంటామని. రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని డెవలప్మెంట్ విషయాలలో కూడా మెంబర్స్ సహకరించి మా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్స్ అందరూ పాటు అసెంబ్లీలో విషయాలంతా కొద్దిగా బాగా చేయాలని మరి కోరుకుంటూ సర్ప్రైజ్ విజిట్స్ ఖచ్చితంగా చేయండి. ఫీల్డ్ విజిట్స్ ఎక్కువ చేయాలి, ఎందుకంటే ఈ మధ్య ఫీల్డ్ విజిట్స్ తక్కువ. శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, క్వాలిటీ డ్రింకింగ్ వాటర్ అట్ ద సేమ్ టైం కరెక్ట్ టైంలో కూడా ఇవ్వాలి. ప్రజలు ఇబ్బంది పడి ఇవన్నీ ఈ సూచనలు చేసినవన్నీ మీరు ఇంప్లిమెంట్ చేయాలని రాబోయే కాలంలో మీ అందరితో సహకరించి అభివృద్ధి పనులు సంక్షేమ ప్రాంతం తీసుకుని అంటామని తెలియజేస్తూ నమస్కారం. సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. ఆయన ఇప్పుడు భోజనాలు సదుపాయాలు కూడా పైన ఏర్పాటు చేస్తున్నామంటే పేద మరియు మధ్యతరగతి